తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకి అంటే నన్ను ఇన్ని రోజులు ప్రేమించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కుల్లం కుల్లా చెప్తున్నా. మీకు తెలుసు నేను ఎంత జెన్యున్గా ఉన్నా. 18 సంవత్సరాలు అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చిన్న బ్యాడ్ కామెంట్ కూడా నాకెవరు పెట్టరు. మనం ఆ వర్షన్ తీసుకోము ఇప్పుడు. ఏమైందంటే ఆ పోరుడు దగ్గర ఒక 4 years అవుతుంది. శ్రీనాథ్ అనే పోరుడు కాసిరెడ్డిగూడెం. చాలామంది వస్తుంటారు అవకాశాల కోసం, కొమరక్క టీవీలో అవకాశాల కోసం ఊరికి వస్తుంటారు పోతుంటారు. సరే ఇక్కడ ఆప్షన్ ఉంటేనే ఇస్తాను, లేకుంటే తర్వాత చెప్తా తమ్ముడు అంట. సరే ఆ బాబు కూడా వచ్చిండు, చాలాసార్లు వచ్చిండు. నేను లేదు తమ్ముడు నీ ఏజ్ క్యారెక్టర్లు అయితే ఇప్పుడు లేవు అంటే ఊర్లో జాంగిరిబి అల్లీళ్ళు ఉంటారు కొంతమంది మా యాక్టర్సే. వాళ్ళందరినీ రోజు వచ్చి కలుచుకోడు, వాళ్ళకి ఫోన్లు చేసుడు, కాలు మొక్తా, దండం పెడతా, జర అన్నకు చెప్పుండి, జర అన్నకు నచ్చ చెప్పుండి అంటే సరే ఇక లూకే బతిలాడుతుర్రు. సరే ఒకరోజు షూట్ జరిగేట రోజు వచ్చినాం. షూట్ జరిగే రోజు వచ్చేసరికి నేనేం చేసినాం, ఇన్నిసార్లు వచ్చిపోతుండు, ఇంత బతిమలాడుతున్నాడు. సరేలే ఒక క్యారెక్టర్ ఇస్తే పోయింది ఏముందని క్యారెక్టర్ ఇస్తే ఏమైందంటే ఆ రోజు జర మంచిగా పని చేసిండు. జర చిన్న పోరాడు కాబట్టి అందరికీ అందించిండు, పని చేసిండు. నేనేమనుకున్నా అంటే అరే పోరుడు మంచిగానే మింగిల్ అయిపోయిండు అందరితోటి, జర ఇంకేం బలుపు అట్లేం కనబడతలేదు. సరేరా తమ్ముడు నెక్స్ట్ నుంచి షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు వచ్చేసేయి అన్న. సరే అంటే అట్లా కంటిన్యూ అవుతున్నాడు, వస్తున్నాడు, చేస్తున్నాడు. చిన్నగా వీళ్ళు చిన్న కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ అంటే దగ్గర 1 year వరకు పాపం వాడు కూడా ఏం చేయలే. ఒక 1 year వాడు ఒక సీనియర్ కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత నన్ను అంతకుముందు వచ్చిన 6 నెలల తర్వాత అన్న నేను లేడీ గెటప్ వేస్తాను ప్లీజ్ అన్న, నేను బాగుంటా. అప్పుడు మీసాల గడ్డలు కూడా సరిగా లేవండి. నేను లేడీ గెటప్ వేస్తాను బాగుంటుందన్న, నేను చాలా బాగా చేస్తాను, ప్లీజ్ అన్న అంటే నేను ఒకటే చెప్పిన. కొమరక్క టీవీలో కొమరక్క ఒక్కతే లేడీ గెటప్, వేరే వాళ్ళందరూ న్యాచురల్ యాక్టర్స్, అందుకే సక్సెస్ అయింది. మళ్ళీ ఇంట్లో గెటప్లు పెడితే మళ్ళీ నేను జబర్దస్త్ చేస్తాను, జబర్దస్త్ లాగాను ఇంకా కామెడీ షో లాగా అవుతుంది. ఇది కామెడీ షో కాదు, ప్రతి దాంట్లో తెలంగాణ సోలు, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ మట్టి వాసన కనబెట్టేట్టు తీసుకుంటాను నేను. అట్లా అని నేను వేయనీయలే. అంటే కొన్ని 2-3 సార్లు ముఖం మార్చుకున్నాడు, తమ్ముడు అర్థం చేసుకోరా ఎందుకు ఇస్తలేను, కావాలంటే జబర్దస్త్ కట్ ట్రై చేసుకొని జబర్దస్త్ కట్ 2-3 సార్లు తీసుకెళ్ళిన ట్రై చేసుకోరా అని. అక్కడ ఉండదు అవకాశం, తెలుసు కదా 5-6 ఏళ్ళు ఉన్న వాళ్ళకే ఉండదు. సరే ఆడ కాలేదు, వీడిని ట్రై చేసిండు, ఇవ్వలేదు. సరే ఉన్న క్యారెక్టర్లు చేయరా అన్న. తర్వాత చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏం చేసిండంటే మా టీంలో రఘు అని ఒక అబ్బాయి ఉంటాడు, కొల్లూరు నుంచి వస్తే నా తమ్ముని క్యారెక్టర్ చేసిండు. ఆ అబ్బాయికి కూడా 2-3 సార్లు మెసేజ్ చేసిండంట, ఇంకేమో పర్సనల్గా వేరేగా ఇట్లా అమ్మాయిలాగా మెసేజ్ ఇద్దరు కలిసి చేస్తే అసలు సూతం అరే మన టీం మంచిగా కదా ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే మెసేజ్ చేస్తే ఆ మెసేజ్లకు రిప్లై ఇచ్చి మనోడు వచ్చి అని చెప్పి నాకు చెప్పిండు. అన్న మనోడు కొంచెం తేడా కనబడుతుండు అన్న, వచ్చినప్పుడు పక్కన కూర్చుంటాడు, చేతులు ఇట్లా విసుకుతుంటాడు, ఇట్లా మెసేజ్ పెట్టిండు నాకు అన్నాడు. అది ఎప్పుడు 1.5 year కింద 2 years అవుతుంది అనుకుంటే దగ్గర ఆడు వచ్చిన కొత్తలో చెప్తే నేనన్నా రఘు పోరుడు చిన్న పోరుడు లేడీ గెటప్ ఇస్తాను నన్ను కూడా అడుగుతుండు, లైట్ తీసుకో ఎందుకు అంటే నువ్వు ఎవరు నమ్మవన్నా అట్లే అని. నమ్మే అది పెద్ద సమస్యనా, అది పెద్ద వ్యాధా, లేకపోతే దానివల్ల మనకి ఏమైనా ఇబ్బంది ఉందా, వాని మనసులో ఏముంది, వాని మనస్తత్వం అట్లా ఉన్నట్టుంది, నువ్వు లైట్ తీసుకో, దాన్ని పెద్దగా మైండ్కి తెచ్చుకోకన్నా. తర్వాత అట్లే గడుస్తుంది మా టీంలో ఇంకోరి దగ్గర కూడా అట్లే మెసేజ్ చేస్తున్నాడు. ఇంకా అట్లా 2-3 సురేష్ అనే అబ్బాయికి ఇట్లా రాజేష్ అనే టైం చేస్తుంటే 1 by 1 చేస్తుండు. అంటే మనోడు ఏం చేసిండు, రాజేష్ వీళ్ళందరూ ఏం చేసారు అన్న రఘుకు చేస్తే నువ్వు గట్టిగా వార్నింగ్ నాకు ఒక్కరికే భయపడతారు అందరు, టీం అందరూ పాపం నన్ను ఎవ్వరు ఎదురు మాట్లాడరు. అట్లనే 5 సంవత్సరాలు చేస్తారు, నేను ఎదురు మాట్లాడరు అన్న నువ్వు కొంచెం చెప్తే బాగుంటుంది, టీం అంతా గలీజ్ అవుతుంది కదా, ఇట్లే ఆడు మళ్ళీ బయట కూడా ఇట్లే చేస్తే ఎవరంటే కొమరక్క మనిషి అంటారు కదా, ఇది గలీజ్ ఉంటుంది అంటే సరే నేను ఒకసారి ఏం చేసినా అయినా కూడా వద్దులే ఎందుకు పోరడు అన్న. అంటే వీళ్ళు ఏం చేశారు, సరే మీరు ఒకసారి రా అని అందరూ నార్మల్ ఒకరోజు సిట్టింగ్ వేసినాము. రాజేష్, రఘు, సురేష్ వీళ్ళందరం కలిసి సిట్టింగ్ వేసినప్పుడు అన్న నీ పూర్ నుంచి మేము చాట్ చేస్తాము చూద్దాము, నీకే తెలుస్తుంది కానీ నేనన్నా ఎందుకురా నాయన పోరడు వాడిన బిహేవియర్ అట్లుంటే మనం ఏం చేస్తామంటే జర మంచిగా లైట్గా బీర్ వేస్తున్నారు సరే అని చాటింగ్ చేసారు. చాటింగ్ చేస్తే వాడు నా ఫోన్ నుంచి వీళ్ళందరూ 4-5 మంది ఉన్నాం టీం, వీళ్ళందరూ చాటింగ్ చేస్తున్నారు, వాడు ఇచ్చే రిప్లైలకు నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మురిసిపోతున్నారు. అరే ఇడు చూడు అన్నకు కూడా భయం లేదా, వీనికి అందరు భయపడతారు, మేమే భయపడతాం. అన్నకు కూడా వాడు అట్లే యాక్సెప్ట్ చేసి
మెసేజ్ చేస్తున్నాడు అని వీళ్ళు హ్యాపీ ఫీల్ ఎగతాళిగా నవ్వారు. నవ్వేం చేసారు, ఒక వారం 10 రోజుల తర్వాత వచ్చిండే, వచ్చి పని చేస్తున్నాడు, బాగానే ఉంది. మళ్ళీ ఒక 6 months 8 months గడిచింది. పని చేస్తున్నాడు, చిన్నగా అంటే కొత్తగా మామూలుగా పక్కన కూర్చోవడము, ఇట్లా చేతులు విసుకోవడము, పక్కన వండుకున్నప్పుడు అవేవో చేస్తుండు అన్న. ఇక సరేలే ఆడిగా అట్లున్నాడేమో అని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. అది పెద్దగా చేస్తలేడు అప్పటంతా. నాకు అదే పెద్ద ఇష్యూ అనిపించింది ఆ దయ్యంది. అది అన్న తర్వాత అయిపోయింది, మంచిగానే ఉంది. మొన్న 24-25 అనుకుంటా, మొన్న 24-25 షూట్ ఉండే, కొమరకట్టి షూట్ పెట్టుకున్న. నాకు సినిమా ఉంది, 26 నుంచి సినిమా ఉంది, ఎపిసోడ్లు లేవు. సరే తొందర చేసేద్దాము అనుకొని నేనేం చేసిన, కొంచెం కెమెరామెన్ లేట్ వచ్చారు. నేను నైట్ ఒక చిన్న పార్టీకి పోయిన ఉంటే, అది కడియము 2 ఉంగరాలు ఉన్నాయి. పొద్దుగా లేచి మేకప్ అయినా మా ఆమె కిరాణా షాప్కి పోయింది. వీళ్ళు అందరూ వండి పెట్టడానికి సామాన్ కావాలి, సామాన్కి పోయింది. సామాన్కి పోయే వరకు నేనేం చేసిన, వాడు 4 ఏళ్ళ నుంచి ఉన్నాడు, దొంగతనం అయితే ఎప్పుడు చేయలే, వేరే ఏం చేయలే. ఆ చిన్న బిహేవియర్ ఒక్కటి తేడా ఉండే, అబద్ధం ఆడిండు ఒకసారి. అదే కదా, ఫోన్లు కానీ నాకు అసిస్టెంట్గా చేస్తుండే. నా ఫోన్లు కానీ నా డబ్బు కానీ ఎప్పుడైనా చిన్న అమౌంట్ పెద్దది కానీ నా ఫోన్లు అన్నీ వానికే ఇస్తుంటే, వాడే లాకులు గీకులు అన్నీ ఆడే ఫోటోలు తీస్తుండే, వాడే వీడియోలు తీస్తుండే. నా ఫోన్ ఆల్మోస్ట్ ఆడే యూజ్ చేస్తుండే. ఆ రోజు ఏమైంది, శ్రీనాథ్ కొంచెం ఇది మీ వదిన రాగానే ఎయిరా, నేను తొందర మేకప్ వేసుకుంటా, ఎండాకాలం కదా, ఎండ కొడితే జాకెట్ స్వెట్ వచ్చి నాకు కోపం వస్తుంది, మీరు టేకుల మీద టేకులు చేస్తారు, టేకులు ఓకే కాలేవు, ఎపిసోడ్లు కాలేవంటే నాకు బర్త్డేని పడుతుంది అన్న. సరే ఇచ్చినప్పుడు సురేష్ గారు ఉన్నాడు, ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడు. అప్పుడే అన్నాడు, సురేష్ అది ఈయన పేరు శ్రీనాథ్, జాగ్రత్తరా, నువ్వు గోల్డ్ రేటు పెరిగింది, జాగ్రత్త, వదిన రాగానే నీకెందుకన్నా, నేను ఇయ్యనా, నేను జేబులో పెట్టుకుంటా, వదిన రాగానే ఇస్తాను అనగానే. ఇక నేను మేకప్ అయినా, కెమెరామెన్ లేట్ వచ్చిండు హైదరాబాద్ నుంచి, కొంచెం కోపంలో ఇంత లేట్ వస్తావా, ఎండకి ఏడజేతి నేను అని రప వీళ్ళందరినీ తీసుకొని పోయినా. ఆ రోజు మామూలు సతాయించలేరు, ప్రతి ఆర్టిస్టు టేకుల మీద టేకులు, చాలా చిరాకు లేచింది. ఒల్రి యాసకు వచ్చి తిన్నాము, అయిపోయింది, షూట్ చేసినాము. నెక్స్ట్ డే మార్నింగ్ 4 గంటలకు లేపిన అందరినీ, 4 గంటలకు లేపి అందరం రప షూట్ చేసుకొని ఎక్కడో పంపించి నేను మళ్ళీ తెల్లారి 3:30కి వెళ్ళిపోయినా హైదరాబాద్. ఆడ పొద్దున 5:30 కల్లా ఉండాలి కదా. వెళ్ళిపోయినాక ఈ హడావిడి అంతా అయిపోయింది, షూట్ అయిపోయింది. ఆడికి వెళ్ళిపోయినాక నేను ఒకరోజు 26 షూట్ జరిగినాక 27 తారీఖు క్యారవాన్లో కూర్చున్నాం. నాకు మతి వచ్చింది, నా షాట్ జరుగుతలేదు. ఫస్ట్ డే మొత్తం నావే ఉండే, నాకు అంతా మొత్తం షూట్ మీదనే ఉండే, ఫైట్ సీన్లు జరుగుతుండే. నెక్స్ట్ డే నేను క్యారవాన్లో కూర్చున్నప్పుడు ఫోటోలు చూస్తుంటే, నాది పాత ఫోటోల్లో అదే ఉంగరాలు అవి కానీ, అరే నేను శ్రీనాథ్ గారికి ఇచ్చిన కదా అని మా ఆమెకు ఫోన్ చేసిన. ఆడు శ్రీనాథ్ గారు నీకు ఉంగరాలు కడమి ఇచ్చిండా నీకు మొన్న షూట్ రోజు అంటే, నాకేడిచ్చిండు బాబు, నాకు ఇవ్వలేదన్న. అరే మెంటల్ దాన్ని నేను ఇచ్చిన వానికి ఇస్తా అని చెప్పిండు, సురేష్ గారు కూడా ఉన్నాడు అప్పుడు అన్న. లేదు బాబు నాకు ఇవ్వలేదన్న. నాకు మైండ్ పనిచేయలే. లేదు బావ నాకు ఇవ్వలేదేంది, నేను ఇచ్చిన, సురేష్ గారు చూసిండు, ఆడ నేను ఇస్తాను అన్నాడు, అంత మంచిగా చెప్పిండు అన్న. అనగానే నాకు షార్ట్కి పిలిచారు. అప్పుడే పిలిచిపోయినా మైండ్ పనిచేస్తలేదు. నిజంగా తీసుకున్నాడా వీడు, అట్లా చేసిండా, సరే అని నేనేం చేసిన, ఫోన్ చేసిన, శ్రీనాథ్ అది మీ వదినకి ఇచ్చినవారన్న. వదినకి ఇవ్వలేను కానీ నేను ఆడ మిషన్ మీద పెట్టినా, అద్దం డ్రా ఉంటుంది మిషన్, ఆ మిషన్ మీద పెట్టినా. అరే ఇది శ్రీనాథ్, ఎన్ని తప్పులు చేసినా నేను ఒక కొడుకులాగా అనుకొని నేనేం అనలే. టీం అందరు కంప్లైంట్ చేసినా, టీం అందరు క్షమించినా, నేను చిన్నపోరుడు కాబట్టి ఇది ఆషామాషి కాదు, నేను కష్టపడి కొనుక్కున్న బంగారం, అది నువ్వు తమాషలు చేయకు అన్న. నేను అద్దం డ్రాలో ఈయన పెట్టినేమన్నా మర్చిపోయినా అన్నాడు. అద్దం డ్రాలో పెట్టినామని నేనేమన్నా, సరే అలా పెట్టిండేమని మా మీద తిట్టినా, మెంటల్ దాన్ని చూడే, కరెక్ట్ చూడు, అంతా చెక్ చేయవు ఇల్లంతా అన్న. బావా నేను మొత్తం చెక్ చేసిన, నువ్వు చెప్పినప్పటి నుంచి ఇల్లే దేవులాడుతున్నా, ఏడలేదు బావా అన్న. లేదు అనగానే నాకు మైండ్ పనిచేస్తలేదు, షూట్లు ఉండబుద్ధి అయితే లేదు. ఏంది వీడు మళ్ళీ ఇట్లా చేసిండు, దొరికితే ఇంట్లో పెడితే దొరకాలి కదా అని నేను నెక్స్ట్ డే షూట్ ఉంది అంటే క్యాన్సిల్ కావాలని 100 దేవుళ్ళకి మొక్కుంటా. నాకు అడగాలి అన్నీ, ఇది ఆశ చిన్న విషయం కాదు, 5 తులాల బంగారం అంటే మామూలు. సరే అని నేను హైదరాబాద్ షూట్ దేవుడి దయ వల్ల 28 కాబోలు అది అయిపోయింది, షూట్ అయిపోయింది.
ఆడికెళ్ళి ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చేటప్పుడు బూరుగుల కాడికి దగ్గర వచ్చినప్పుడు ఫోన్ చేసిన, శ్రీనాథ్ ఇట్లా ఇంటికి వస్తా, అమ్మని నాయనని అడుగుతా, ఇది కరెక్ట్ కాదని. అంటే ఆడేమన్నాడు, అన్న నువ్వు ఇంటి దాకా వస్తే నేను ఉండనన్న, నాకు ఇజ్జత్ పోతుంది, అమ్మ నాయన ముందర నువ్వేం అడగొద్దు, నా ఊళ్ళోకి నాకు రావద్దు, నువ్వు అంత పెద్ద మనిషి ఇంటికి వస్తే ఎట్లుంటుందని. సరే నువ్వే రోడ్డు